శ్రీకృష్ణుడు అంతటి శక్తివంతుడు కదా. ఎన్నో అస్త్రాలను తట్టుకున్న ఆయన కేవలం కాలి బొటనవేలికి ఒక చిన్న బాణం తగలగానే తన అవతారాన్ని ఎందుకు చాలించారు అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఒకసారి దుర్వాస మహాముని శ్రీకృష్ణుడి ఇంటికి అతిథిగా వచ్చాడు. దుర్వాసుడు కృష్ణుడిని పాయసం అడిగాడు. కృష్ణుడు స్వయంగా పాయసం వడ్డించాడు. పాయసం తిన్నాక దుర్వాసుడు మిగిలిన పాయసాన్ని కృష్ణుడు తన శరీరమంతా రాసుకోమని దుర్వాసుడు ఒక వింత ఆజ్ఞ వేశాడు. కృష్ణుడు మారు మాట్లాడకుండా ఆ పాయసాన్ని తన ఒళ్లంతా రాసుకున్నాడు. అప్పుడు దుర్వాసుడు నవ్వి, కృష్ణ, నువ్వు పాయసం రాసుకున్న శరీర భాగాలన్నీ వజ్రంలా మారిపోయాయి. వాటికిక చావు లేదు. కానీ నువ్వు కాళ్లను వదిలేశావు కాబట్టి నీ మరణం నీ కాళ్ల ద్వారానే వస్తుంది అని చెప్పాడు. ఆ రోజు కృష్ణుడు చేసిన ఆ పని వల్లే చివర్లో ఒక వేటగాడి చిన్న బాణం సరిగ్గా కృష్ణుడి కాలికి తగలగానే ఆ ఒక్క బలహీనత కారణంగా కృష్ణుడు తన అవతారాన్ని ముగించి వైకుంఠానికి వెళ్ళిపోయారు.